జనవరి 6వ తేదీ. నూతన మనస్సు. వారి మనస్సులలో నా ధర్మవిధి ఉంచెదను. ఇర్మియా 31:33. ఒక నూతన సృష్టికి నూతన మనస్సు అవసరం. సాతానుడు విశ్వాసుల మనస్సుల్లోకి తెచ్చే చెడు తలంపుల ద్వారా దేవునితోనే కాక తోటివారితో కూడా ఉండే సంబంధాన్ని పాడు చేస్తున్నాడు. వ్యర్థంగా పని లేకుండా ఉండే మనసు చివరికి దెయ్యాల గృహంగా మారుతుంది. మత్తయి 12:43-44. కాబట్టి దేవునికిష్టమైన పనిలో నీవు నిమగ్నమై ఉండాలి. నీవేదైనా పని చేసే ముందు లేక ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు ఇది దేవునికి ఇష్టమైనదా కాదా అని ఎప్పటికప్పుడు ప్రశ్నించుకోవాలి. రోమా 12:2 పౌలు రాస్తూ, సహోదరులారా, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి అని. అలాగే ఫిలిప్పీ 2:5 క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి అని. మరియు కొలస్సీ 3:2 పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి అని వ్రాయబడింది. మన ఆలోచనలన్నీ దేవుడు వ్రాసి పెడుతున్నాడని నేను గ్రహించినప్పుడు భయంతో వణికిపోతాను. దేవుని దగ్గర జ్ఞాపకార్థ పుస్తకం నుండి మన రహస్య పనులు, ఆలోచనలు తీర్పు దినమున బయలుపరచబడతాయని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియపరుస్తుంది. గనుక పవిత్ర ఆలోచనలతో మన మనస్సును నింపుకుందాం. ఫిలిప్పీ 4:8 ఏవి సత్యమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానముంచుకునడి అని పౌలు చెప్పిన వాటన్నిటిపై మన మనస్సు ఉంచి ధ్యానిద్దాం. దాని కొరకు దేవుడు మనలను నడిపించునుగాక. తండ్రి, నాలో మీరు కలిగజేసిన నూతన హృదయమును బట్టి, నూతన ఆత్మను బట్టి వందనాలు. నా ఆలోచనలన్నీ మీ అదుపులో ఉంచుకుని నా మనస్సు పరిశుద్ధపరచండి. దేవుని దేహంగా మారిన అనేక సహోదరులపై సాతానుడు నాకు కలిగించిన చెడు ఆలోచనలను బట్టి నన్ను క్షమించు ప్రభు. నీ వాక్యంలో వ్రాయబడినట్లు ఇక నుండి నా మనస్సును మంచి ఆలోచనలతో నింపుకునేందుకు నిశ్చయించుకున్నాను. నీ కృప నాపై చూపమని ప్రశస్తమైన యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.